హాయ్ అండి. నేను మీ ప్రణతిని. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజైతే ఎంతో సింపుల్‌గా పుదీనా రైస్ అయితే ఎలా చేయాలో మీకు చూపిస్తున్నాను. ముందుగా పుదీనాని తీసుకొని చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని సపరేట్‌గా పెట్టుకోవాలి. ఒక గ్లాసు బియ్యం తీసుకొని శుభ్రంగా కడిగి అరగంట సేపు నానబెట్టుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని పుదీనా, పచ్చిమిర్చి, మె కొత్తిమీర, అల్లము, వెల్లుల్లి వేసుకొని మిక్సీ మూత పెట్టుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని సపరేట్గా పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకొని కొన్ని మసాలా దినుసులను అయితే యాడ్ చేసుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని అయితే వేసుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. కరివేపాకు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అరగంట సేపు నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని ఎసురు వచ్చేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని 15 మినిట్స్ పాటు బాగా కుక్ చేసుకోవాలి. మూత తెరిస్తే ఎంతో వేడివేడిగా పుదీనా రైస్ అయితే రెడీ అయిందండి. సో ఇది మనం ఏ కర్రీ లేకపోయినా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి.